నమస్తే అన్యోసేయో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు డైరెక్టర్స్ హీరో అనే పేరుంది. కెప్టెన్ విజన్ కోసం ఎంత రిస్క్ అయినా చేసే బన్నీ తనతో వర్క్ చేసిన దర్శకులతో మంచి ర్యాపో మెయింటైన్ చేస్తుంటారు. ఐకాన్ స్టార్ రీసెంట్ సోషల్ మీడియా పోస్టులు చూసిన వాళ్ళంతా ఈ రిలేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ సుకుమార్ బర్త్డే సందర్భంగా ఇంట్రెస్టింగ్ ఫోటోలతో శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా తానే క్లిక్ చేసి ఎడిట్ చేసిన ఫోటోలను షేర్ చేసి సుకుమార్తో తన అనుబంధాన్ని అభిమానులతో పంచుకున్నారు. కేవలం సినిమాలు మాత్రమే కాదు, సుకుమార్ డైరెక్షన్ లో యాడ్స్, షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశారు బన్నీ. దేశముద్రు సినిమా రిలీజ్ అయి 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పూరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ను గుర్తు చేసుకున్నారు. ఆ సినిమా తన లైఫ్ లో బ్యూటిఫుల్ మూమెంట్స్ లో ఒకటి అంటూ కామెంట్ చేశారు బన్నీ. దేశముద్రు తర్వాత ఇద్దరమ్మాయిలతో సినిమాను కూడా పూరి డైరెక్షన్ లోనే చేశారు బన్నీ. అల్లు అర్జున్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అల వైకుంఠపురంలో. ఈ సినిమా దర్శకుడు త్రివిక్రమ్ తోనూ మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు ఐకాన్ స్టార్. ఆ సినిమా రిలీజ్ అయి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ గోల్డెన్ డేస్ ను మళ్లీ గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్న బన్నీ తన క్లోజ్ సర్కిల్స్ లో టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అసలు పండగకి ఇంకా టైం ఉన్న సినిమా లవర్స్ కి మాత్రం ఆల్రెడీ పండగ స్టార్ట్ అయిపోయింది. హైలీ ఇన్ఫ్లేమబుల్ అంటూ ఆడియన్స్ ముందుకొచ్చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు. మిడ్ నైట్ నుండే స్టార్ట్ అయిన షోస్ తో వెండితెర దద్దరిల్లిపోతోంది. ముందు నుంచి ఊహించినట్టుగానే సూపర్ పాజిటివ్ టాక్ తో స్టార్ట్ అయింది గుంటూరు కారం. మహేష్ మాన్యోలో ఉన్న ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. లాంగ్ గ్యాప్ తర్వాత మహేష్ ను ఊరమాస్ లుక్ లో ప్రెజెంట్ చేసి ఫ్యాన్స్ ను అలరించారు. మహేష్ సినిమాలో ఫ్యాన్స్ కోరుకునే ఎలివేషన్స్, యాక్షన్ తో పాటు కొత్తగా మాస్ డాన్స్ లు కూడా యాడ్ చేయడంతో థియేటర్లు ఊగిపోతున్నాయి. ముఖ్యంగా మహేష్ డాన్స్ లకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఇక థియేటర్ల దగ్గర సందడైతే నెక్స్ట్ లెవెల్ అంటున్నారు సినీ జనాలు. గుంటూరు కారం సినిమా విషయంలో గతంలో ఎన్నడూ లేనంత హైప్ క్రియేట్ అయింది. ఫస్ట్ పోస్టర్ తోనే సినిమా కంటెంట్ విషయంలో హింట్ ఇచ్చిన గురూజీ ఒక్కో అప్డేట్ తో ఆ అంచనాలను డబుల్ చేసుకుంటూ వచ్చారు. ఫైనల్ గా సినిమాతో ఆ అంచనాలు రీచ్ అవటంలోనూ సక్సెస్ అయ్యారు. పెద్ద పండక్కి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గుంటూరు కారం తొలి రోజు రికార్డ్ వసూళ్లు సాధించడం ఖాయమంటున్నారు క్రిటిక్స్. ఈ సీజన్ లో ఇదే భారీ చిత్రం కావడంతో సంక్రాంతి పండుగంతా మహేష్ దే అన్న టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ స్క్రీన్ మీద సంక్రాంతి ఫైట్ గట్టిగా జరుగుతోంది. స్టార్ హీరోలతో పాటు కుర్ర హీరోలు కూడా బరిలో దిగటంతో కొన్ని సినిమాలు రేస్ లోంచి తప్పుకోవాల్సి వచ్చింది. సంక్రాంతికి ఇంత హెక్టిక్ గా కనిపించిన వెండితెర ఆ తర్వాత వీక్ లో మాత్రం వెలవెలబోతోంది. టాలీవుడ్ నుండి ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రిపబ్లిక్ డే రిలీజ్ కి రెడీ అవ్వట్లేదు. సంక్రాంతి బరి నుంచి సైడ్ అయిన ఈగల్ ఫిబ్రవరి 9న రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటోంది. ఆల్రెడీ డేట్ కూడా అనౌన్స్ చేసి కొత్తగా ప్రమోషన్స్ షురూ చేశారు. సంక్రాంతికే సెట్ అనుకున్న సినిమా ఖాళీగా ఉన్న రిపబ్లిక్ డే డేట్ ను కాదనుకుని ఫిబ్రవరి 9కు వెళ్లడం మీద చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి 9కి కూడా వెండితెర మీద గట్టి పోటీ ఉంది. ఈ మధ్యలో 2 ఫ్రైడేస్ ఉన్నా ఆ రెండింటిని లైట్ తీసుకున్నారు మేకర్స్. సంక్రాంతి సినిమాల హడావిడి అప్పటి వరకు ఉంటుందని ఫీల్ అయ్యారో లేక ఫిబ్రవరి డేట్ కలిసి వస్తుందని నమ్మారో గానీ అందరూ ఫిబ్రవరి 2nd ఫ్రైడే మీదే ఫోకస్ చేస్తున్నారు. దీంతో ఖాళీగా ఉన్న రిపబ్లిక్ డే డేట్ ను డబ్బింగ్ సినిమాలు ఆక్యుపై చేస్తున్నాయి. ఆల్రెడీ సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న కెప్టెన్ మిల్లర్ తెలుగు వర్షన్ జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు మేకర్స్. విక్రమ్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా తంగ్లాన్, ఇండియాస్ ఫస్ట్ ఏరియల్ యాక్షన్ డ్రామా ఫైటర్ సినిమాలు కూడా రిపబ్లిక్ డేకే రానున్నాయి. మరి ఈ సినిమాలకు తెలుగు సినిమాలు బరిలో లేకపోవడం ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి. ప్రభాస్ అభిమానులకు పండగ జోష్ ని కాస్త ముందుగానే తీసుకొచ్చింది కల్కి మూవీ టీం. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న కల్కి 2898 AD రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. అయితే రీసెంట్ టైమ్స్ లో ప్రభాస్ సినిమాలేవి చెప్పిన డేట్ కి రాలేదు. మరి నాగి అయినా ఈ సాంప్రదాయాన్ని బ్రేక్ చేస్తారా? ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్లోబల్ మూవీ కల్కి 2898 AD. మైథలాజికల్ రిఫరెన్స్లకు సైన్స్ ఫిక్షన్ ను జోడించి రూపొందిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్ లాంటి టాప్ స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. మోస్ట్ అవైటెడ్ కల్కి మే 9న ప్రేక్షకుల ముందుకు రానుందని అనౌన్స్ చేశారు నాగి. అయితే డేట్ లాక్ అయినా ఆడియన్స్ మనసుల్లో మాత్రం ఏదో అనుమానం మాత్రం ఇబ్బంది పెడుతోంది. రీసెంట్ టైమ్స్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఒక్క సినిమా కూడా ఫస్ట్ అనుకున్న డేట్ కు రాలేదు. ఆ సెంటిమెంటే డార్లింగ్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలన్నీ లేట్ రిలీజ్లే.
కల్కి కూడా ఈ పాటికే రిలీజ్ కావాల్సి ఉన్న ప్రీవియస్ మూవీస్ డిలే కావడంతో ఈ సినిమా ఆలస్యమైంది. ఇప్పుడు షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు వచ్చేయడంతో కల్కి రిలీజ్ డేట్ లాక్ చేశారు. కానీ భారీగా గ్రాఫిక్స్ వర్క్ ఉన్న సినిమా కావడంతో చెప్పిన డేట్ కు రావడం సాధ్యమేనా అన్న క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. నాగి వర్క్ స్టైల్ తెలిసిన వాళ్ళు మాత్రం కల్కి విషయంలో టెన్షన్ అవసరం లేదంటున్నారు. అంతా ఓకే అనుకుంటే తప్ప అఫీషియల్ అప్డేట్ ఇవ్వరు నాగి. ఆ నమ్మకంతోనే ఈసారి చెప్పిన డేట్ కు థియేటర్లలోకి డార్లింగ్ ఎంట్రీ ఖాయమంటున్నారు డై హార్డ్ ఫ్యాన్స్. ఎప్పుడూ సినిమా అప్డేట్స్ తోనో వివాదాలతోనో వార్తల్లో ఉండేవారు హాట్ బ్యూటీ తాప్సీ పన్ను. కానీ డంకీ రిలీజ్ తర్వాత కాస్త సైలెంట్ అయ్యారు. సోషల్ మీడియాలో అడపాదడపా పోస్టులు పెడుతున్నా హాట్ టాపిక్ అయ్యే రేంజ్ లో తాప్సీ ప్రెజెన్సే కనిపించడం లేదు. దీంతో కొన్ని రోజులుగా ఫ్యాన్స్ తాప్సీని మిస్ అవుతున్నారు. తాజాగా అభిమానుల కోసం కొత్త అప్డేట్ ఇచ్చారు ఈ బ్యూటీ. సౌత్ నుంచి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన వాళ్లలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు తాప్సీ పన్ను. తెలుగు సినిమాల్లో గ్లామర్ రోల్స్ మాత్రమే చేసిన తాప్సీ నార్త్ లో మాత్రం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ లో దూసుకుపోతున్నారు. నటిగానే కాదు, నిర్మాతగాను నార్త్ ఇండస్ట్రీలో తన మార్కు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా తన డ్రీమ్ కాంబోలో డంకీ సినిమాలో నటించారు తాప్సీ. ఈ సినిమా రిజల్ట్ నిరాశపరిచినా తాను మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నా అంటున్నారు ఈ బ్యూటీ. డంకీ సినిమాకు సైన్ చేశాక కూడా తాను ఆ సినిమాలో భాగమైన విషయం నమ్మలేకపోయా అన్నారు తాప్సీ పన్ను. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడు టచ్ లోనే ఉంటారు తాప్సీ పన్ను. సోషల్ ఇష్యూ మీద స్పందించడం, తన మీద వచ్చే విమర్శలకు సమాధానం చెప్పడం లాంటివి సోషల్ మీడియా ద్వారానే చేస్తుంటారు. తాజాగా తన ఆటోబయోగ్రఫీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఈ బ్యూటీ. ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులు, విమర్శలు ఫేస్ చేసిన తాప్సీ తన ఆటోబయోగ్రఫీకి ఐఎమ్ డిఫికల్ట్ అనే టైటిల్ ను పెడతా అన్నారు. అయితే తన ఆటోబయోగ్రఫీని బుక్ రూపంలో తీసుకువస్తారా లేదంటే సినిమాగా చేస్తారా అన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రెజెంట్ నేషనల్ లెవెల్లో నెంబర్ 1 హీరోయిన్ ఎవరు అంటే టాప్ 3లో దీపికా పడుకోన్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. భారీ బడ్జెట్ సినిమాలతో బాక్సాఫీస్ ని రూల్ చేస్తున్న ఈ బ్యూటీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్ లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటా న్యూస్ అనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ. బాలీవుడ్ సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న దీపికా పదుకోన్ త్వరలో సౌత్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ పఠాన్, జవాన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన ఈ బ్యూటీ త్వరలో స్ట్రైట్ తెలుగు మూవీస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో దీపికా మూవీ సెలక్షన్ కు సంబంధించిన న్యూస్ ఒకటి ట్రెండ్ అవుతోంది. ప్రెజెంట్ ఏ భాషలో అయినా భారీ ఫ్యాంటసీ సినిమా చెయ్యాలంటే అందులో దీపికా తప్పకుండా ఉండాల్సిందే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. బ్రహ్మాస్త్ర సినిమా టైంలో దీపికా ప్రెజెన్స్ ను చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా హీరో తల్లిగా కనిపించింది ఆమె అని తేలిపోయింది. సీక్వెల్లో దీపికే మెయిన్ హీరోయిన్ గా కనిపిస్తారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న కల్కి కూడా ఫ్యాంటసీ జోనర్ లోనే తెరకెక్కుతోంది. ఈ సినిమాలో తన ఇమేజ్ ను పక్కన పెట్టి డీ గ్లామరస్ లుక్ లో యాక్షన్ రోల్ ప్లే చేస్తున్నారు దీపిక. తాజాగా మరో ఫ్యాంటసీ మూవీ కూడా ఈ బ్యూటీ కిట్టీలో చేరిందన్న టాక్ వినిపిస్తోంది. చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ దీపికను తీసుకునే ఆలోచనలో ఉందట చిత్ర యూనిట్. ఈ మూవీ కూడా ఓకే అయితే ఫ్యాంటసీ మూవీ అంటే హీరోయిన్ దీపికే అని ఫిక్స్ అయిపోవచ్చు అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. సో చూశారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్స్క్లూజివ్ స్టోరీస్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జారిసోయో.